శతమానం భవతిని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ముందు తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడే మీరు ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్లో ఉన్నారు. ఫస్ట్ హాఫ్లో చాలా మంది నాకు తెలిసి ఇక్కడ సెకండ్ టైం చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో ఇంతమంది రిపీట్ ఆడియన్స్ ఉన్నారు కాబట్టి ఫ్యామిలీ సినిమా ఎన్నిసార్లు రిపీట్ గా చూస్తున్నందుకు మీకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఈ సినిమా అనుకున్నప్పుడు నాకు ఒకటే టెన్షన్ ఉండేది. నేను సతీష్తో ఎప్పుడు ఒకటే విషయం చెప్పుకునేవాడిని, సతీష్ ఇది అమ్మా నాన్నలకు 100% నచ్చుద్ది, కానీ వాళ్ళ పిల్లలకి ఎలా నచ్చాలి ఈ సినిమా. సో దానికోసం మేము లవ్ స్టోరీ కానీ అన్ని ఎంటర్టైన్మెంట్ కానీ అందరూ మీకు రీచ్ అయ్యేలాగా చేసాం. అందుకే యూత్ కూడా ఈ సినిమాని పడుతున్నారు. అండ్ స్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్, అమ్మలు నాన్నలు, ఇది మీ గురించే తీసాం. ఈ సినిమా ఈరోజు 8th డే వల్ల ఈ సినిమాని ఇంత పెద్ద సెన్సేషనల్ గా తీసుకెళ్ళిందంటే ఓన్లీ అమ్మా నాన్నలే అండ్ వాళ్ళ పిల్లలు. సో ఈ సినిమా మీకోసం తీసాం. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా బ్రహ్మరథం చేసి ఇంత పెద్ద ఇంట్రెస్ట్ తీసే మా టెక్నీషియన్స్ ని ఆర్టిస్ట్ ని ఈరోజు మీ దగ్గరికే తీసుకురావడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చారండి ఎవరో తాము దారికి అమ్మగా ఆటంకం. థ్యాంక్స్. సంక్రాంతి హిట్. సంక్రాంతికి ఒక్క సినిమా శతమానం భవతి. కంగారు రాజు పాట బంగారు పాట, దిల్రాజు గారి పాట పూల పాట, సర్వానంద్ పాట సంక్రాంతి పాట, సతీష్ పాట సన్మానాల పాట. ఈ రోజున ప్రపంచమంతా కూడా సంక్రాంతికి నంబర్ 1 సినిమాగా శతమానం భవతి వెళ్తుంది. పేరు పేరున ఫ్యామిలీస్, యూత్, ప్రతి ఒక్కళ్ళకి, అందరు ఫ్యాన్స్ కి థ్యాంక్ యూ వెరీ మచ్. హార్దిక్ కంగ్రాచులేషన్స్ టు అవర్ హీరో శర్వానంద్, దిల్రాజ్ గారు, శేఖర్ గారు. ఆదరించడానికి అని చెప్పి ఈ సినిమా ఇంత పెద్ద హిట్ చేసిన మీ అందరికీ సరస్సు నుంచి పాదాభివందనం. ఒక్క 2 గంటలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకే మేము మా మీద అభిమానం చూపిస్తుంటే మీకు జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల మీద ఇంకెంత అభిమానం చూపించాలి, వాళ్ళని ఇంకెంత బాగా చూసుకోవాలి. కాదు, తల్లిదండ్రులు ఉన్న పిల్లలున్న తల్లిదండ్రులు అందరూ గర్వంగా చెప్పుకునే సినిమా మా ఈ శతమానం భవతి. సో ఇంత పెద్ద హిట్ చేసిన మీ అందరికీ మా యూనిట్ తరఫున, మా రాజుగారి తరఫున, మా ఆర్టిస్టుల తరఫున, మా టెక్నీషియన్ తరఫున, అందరి తరఫున పాదాభివందనం. థ్యాంక్ యూ సో మచ్. తెలిసినటువంటి సినిమా శతమానం భవతి ఇటువంటి మంచి చిత్రాన్ని డైరెక్ట్ చేసినటువంటి సతీష్ మంచి చిత్రాన్ని అందించినటువంటి మా గిట్టా గారికి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ శతమానం భవతి మమ్మల్ని దీవించినందుకు ప్రతి ఒక్కరు కూడా మరొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఐ లవ్ యు తమ్ముళ్ళు. ఇంత పెద్ద హిట్ చేసిన ప్రతి తల్లిదండ్రులకి, వాళ్ళ పిల్లలకి, ఇక్కడ ఉన్న నా డియర్ ఫ్రెండ్స్ అందరికీ శతమానం భవతి. ప్రతిరోజు సంక్రాంతి లాగా ఉంది కదా. శతమానం భవతి చూసిన తర్వాత అందరూ బాగుంటారని నాకు కూడా అర్థమైంది. శతమానం భవతిలో చేసినందుకు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో చూసిన తర్వాత 10 హ్యాపీగా ఫీల్ అయ్యాను. సినిమాకి బ్రహ్మాండమైన హారతి పట్టిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ ఇంటి కదా, మా ఇంటి కదా కాదు, ప్రతి ఇంటి కదా, కొడుకు కోడలే కదా.
దిల్ రాజు గారికి, మా పాత్రలు ఏంటో మాకంటూ తెలియజెప్పిన మా దర్శకుడికి, మాకన్నా ఇంకా అందంగా చూపెట్టిన మా కెమెరామెన్ గారు, మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకి శతమానం భవతి. అందరికీ నమస్కారం. మూవీ చూసారా? మీకు నచ్చిందా? అయితే మళ్ళీ మళ్ళీ చూడండి. టెన్షన్లో హ్యాపీనెస్లో ఒక మాట కూడా రావట్లేదు, కానీ if there is mistake in the lyrics, sorry. Silent. నాలో నీలో నాతో నేను నీతో నేను నేనంటే నేనురా, ఎంత ఎంత నచ్చేస్తున్నావో మలయాళం అమ్మాయి తెలుగులో ఎంత బాగుపడింది, క్లాప్స్ కొట్టండి. నా పేరు ఇచ్చాను ఈ సినిమాలో. వచ్చి మీడియా మిత్రులకి, మీ అందరికి, యా అక్కడ వెనకాల చాలా మంది తల్లి తండ్రులు తాతలు చాలా మంది ఫ్యామిలీస్ కూర్చున్నారు. అందరికీ థ్యాంక్స్ అండి. ముందుగా ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ, పేరు పేరున అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ శతమానం భవతి ఈ హిట్ని నేను మాటలో చెప్పుకోలేని ఈ ఆనందాన్ని, ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఆల్. అమ్మాయిలు ఇంప్రెస్ చేస్తే పడతారు, వాళ్ళు ఇంప్రెస్ అయితే పడతారు.